Am I audible? Start another session, which is a part of digital marketing, that is blogging. Okay, how to become a successful blogger in digital space. Why blogging? Blogging ఎందుకు చేయాలి blogging? And what is meant by blogging? Okay, so blogging అంటే ఏంటి అంటే something you know నీకు తెలిసింది, and you something you do, and you know something you did, something you have done. Okay, so others can also learn and know through your blog. It is just an information, just sharing information. ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేసుకుంటారు, మీకు తెలిసింది అండ్ మీరు చేస్తున్నది చేసింది. ఓకే, సో యూ కెన్ షేర్ విత్ యువర్ ఆడియన్స్. And also you can share your future predictions also, like what you are going to do, what is happening further. Okay, కొన్ని predictions ఉంటాయి కదా, so it's something related entirely to your topic. సో బిఫోర్ చూసింగ్ ద బ్లాగింగ్ చూస్ చేసుకునే ముందు సో మనం నీష్ ని చూస్ చేసుకోవాలి. మీకు బ్లాగింగ్ అంటే తెలుసు కదా, ఒక వెబ్సైట్ ఉంటుంది, గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తే సో హౌ టు బికమ్ ఏ డిజిటల్ మార్కెటర్ కోర్స్ అంటే డిజిటల్ మార్కెటర్ అని క్లిక్ చేస్తే ఒక లిస్ట్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి. ఆ వెబ్సైట్స్ మీద మీరు క్లిక్ చేయగానే సమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు ఎలా చేయాలి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్స్ జావా నేర్చుకుంటున్నారు అనుకోండి, యూ వాంట్ నో అబౌట్ జావా ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అండ్ యూఆర్ గోయింగ్ టు గూగుల్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు సెర్చ్ చేసి సో జావాకి సంబంధించిన మెటీరియల్ అంతా మీకు లిస్ట్ బై లిస్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఏ ఇన్ఫర్మేషన్ బాగుంటే, ఏ ఇన్ఫర్మేషన్ ఈజీగా ఉంటే మీరు దాన్ని చదువుకుంటారు. సో ఇన్ ద సేమ్ వే ఇట్ ఈస్ నథింగ్ బట్ అ వెబ్సైట్ కూడా. Am I audible? I'm speaking really loud. I don't know why people are not. Let me mute this and I'll check it. Am I audible now? I hope I am audible. So it's simply a website that you're sharing the experiences and you're sharing some information. So before that, when we started blogging, so what are the things that we have to take care of? So ఈ వేటి గురించి మనం కేర్ తీసుకోవాలంటే ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేయడానికి రూల్స్ ఏంటి, సో ఆల్ ద థింగ్స్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. సో ఫస్ట్ థింగ్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ఎ బ్లాగింగ్ ఏరియా, సో వాట్ వి హావ్ టు ఈస్ వి హావ్ టు చూస్ ఎ నిష్ గురించి మీకు ఎక్సర్సైజ్ ఇచ్చాను, డాక్యుమెంట్ చేశారా? మీకు ఒక డాక్యుమెంట్ పెట్టాను, హౌ టు ఫైండ్ అవుట్ యువర్ నిష్ అని చేశారా? No? Okay. So you have to choose a niche. It could be a lifestyle. Okay, it could be any information. Movie review అవ్వచ్చు, మీ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ట్రావెలింగ్ అవ్వచ్చు, మీకు ఏమి ఇష్టం, మీకు క్రికెట్ అంటే ఇష్టమా? సో వాట్ ఎవర్ ద నీష్, వాట్ ఎవర్ ద ఇంట్రెస్ట్ యూ హ్యావ్, what are the things that you are passionate about, so you have to select a niche and you have to speak about those things. You can speak about your experiences, you can speak about your up and downs, mistakes and tips and many more. Okay, so
డోంట్ వరీ అబౌట్ ద పర్ఫెక్షన్ గురించి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, వీ హ్యావ్ టు జస్ట్ గో విత్ ద ఫ్లో. అంటే ఇలాగే డిజైన్ చేయాలి నా వెబ్సైట్, ఇలాగే ఉండాలి. సో ఇన్ ద సేమ్ వే మనం ప్రతిదీ పర్టికులర్ గా మనం చూడాల్సిన అవసరం లేదు. సో ఇన్ ద బిగినింగ్ స్టేజ్ వీ హ్యావ్ టు జస్ట్ గో విత్ ద ఫ్లో అండ్ ఎక్స్పెరిమెంట్ కదా, ఎక్స్పెరిమెంట్ స్టేజ్ కాబట్టి వీ కెన్ గో, డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్షన్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తే మనం వీ కెనాట్ స్టార్ట్. వీ విల్ బి దేర్ వేర్ వి ఆర్ స్టాండింగ్. ఓకే, ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఉండిపోతాం. సో డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్షన్స్. సో keep on experiment and keep on learn from the mistakes and keep on skill up. Okay, so once మనం స్టార్ట్ చేసిన తర్వాత మనం అది నేర్చుకుంటాం. just go with the flow in the beginning. Know your audience. Who are your audience? మీ ఆడియన్స్ అంటే ఎవరికి మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నారు? వాట్ ఈస్ దట్ పర్టికులర్ ఏజ్ గ్రూప్? Do you want to target a woman? Do you want to target employers? Do you want to target employees and aged people or housewives? మీరు ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నారు? ఓకే, వాట్ ఈస్ యువర్ నీష్? మీరు దేని గురించి రాయాలనుకుంటున్నారు అండ్ ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నారు? People don't want to be, if you write a blog on cooking, traveling, a day in my life. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీరు బ్లాగ్ స్టార్ట్ చేశారని మీరు రాస్తున్నారు. సో వేర్ ఆర్ యువర్ ఆడియన్స్? మీ ఆడియన్స్ ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు? ఇప్పుడు మీ నీష్ కుకింగ్ అనుకోండి, అంటే కుకింగ్ అంటే మీకు చాలా ఇష్టం, మీరు దాని మీద బ్లాగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే, సో పీపుల్ హూ వాంట్ టు లెర్న్ కుకింగ్, దే వాంట్ విజువల్స్ తో ఏ కలర్ చేంజ్ అవుతుంది, ఏది వేస్తే ఏ కలర్ చేంజ్ అవుతుంది, దే వాంట్ టు సీ ఎవ్రీథింగ్. ఓకే, వాళ్ళు చూడాలి అనుకుంటారు విజువల్ గా. సో దే ప్రిఫర్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్. ఓకే, సో ఫర్ కుకింగ్ కానీ ట్రావెలింగ్ కానీ, ఏ డే ఇన్ మై లైఫ్, దే వాంట్ టు సీ విజువల్లీ. వాళ్ళు విజువల్ గా వీడియోస్ చూడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇఫ్ యూ డూ కుకింగ్, ట్రావెలింగ్, ఏ డే ఇన్ మై లైఫ్, లైక్ ఇలాంటి వ్లాగ్స్ అన్ని మనం వీడియోస్ లో చేయాల్సినవన్నీ మనం బ్లాగింగ్ లో చేస్తే, సో దెర్ ఈస్ నో యూస్ ఆఫ్ ఇట్. దానివల్ల యూస్ అంటూ ఏం లేదు, అండ్ యూ విల్ డెఫినెట్లీ ఫెయిల్. ఓకే, సో నో యువర్ ఆడియన్స్. అంటే కుకింగ్ బ్లాగ్ చేయాలి అనుకుంటే మీరు కుకింగ్ వీడియో పెట్టండి, అండ్ ఇన్ఫర్మేటివ్ గా మీరు చదువుకుంటూ రెసిపీ చదువుకుంటూ చేయాలనుకుంటే నా బ్లాగ్ విజిట్ చేయండి. విస్మయ ఫుడ్స్ ఉంది. ఓకే, వి వాచ్ సర్టెన్ రెసిపీని చదువుకుంటూ చేయాలి అనుకుంటే విజిట్ మై వెబ్సైట్ అని కింద లింక్ ఇచ్చింటారు. సో దట్ వుడ్ బి ఫైన్. అయితే రెసిపీని చదువుకుంటూ రెసిపీని యాడ్ చేయడం అనేది డీటెయిల్డ్ గా రిటర్న్ ఫామ్ లో, దట్ ఈస్ ఫైన్. బట్ యూ షుడ్ నాట్ డూ ఎవ్రీథింగ్ జస్ట్ బై రిటర్న్. కుకింగ్ అనేది జస్ట్ రిటర్న్ ఫామ్ లో ఉంటే పీపుల్ వాంట్ షో ద ఇంట్రెస్ట్. యూ కెన్ రైట్ ద రెసిపీ అండ్ యూ కెన్ షూట్ ద వీడియో ఇన్ ద యూట్యూబ్. ఓకే, అండ్ ట్రావెలింగ్ కూడా అంతే. ఇప్పుడు మీరు సర్టెన్ అడ్రస్ పెట్టాలి, ఇలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రైన్ తీసుకోవాలి, దే వాంట్ టు సీ విజువల్లీ. మనకి ఈ కుకింగ్, ట్రావెలింగ్, ఈ బ్లాగ్స్ అన్ని కూడా మనకి బ్లాగ్స్ లో పెద్దగా వర్కౌట్ అవ్వవు. సో యూ హ్యావ్ టు చూస్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ బికాస్ యువర్ ఆడియన్స్ ఆర్ దేర్. మీ ఆడియన్స్ అంతా అక్కడే ఉన్నారు. ఓకే, సో యూ హ్యావ్ టు నో యువర్ ఆడియన్స్. వాట్ ఎవర్ ద నీష్ యూ హ్యావ్ సెలెక్టెడ్, వేర్ ఆర్ మై ఆడియన్స్? మీరు సెలెక్ట్ చేసుకున్న నీష్ కి ఆడియన్స్ పీపుల్ ఎక్కువ దేన్ని ప్రిఫర్ చేస్తారు, ఏ ప్లాట్ఫామ్ ని ప్రిఫర్ చేస్తారు అనేది మీరు యూ హ్యావ్ టు చూస్ అండ్ చూస్ అ నేమ్ ఫర్ యువర్ బ్లాగ్. సో చూసింగ్ అ నేమ్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బ్లాగ్. ఇట్ షుడ్ బి ఈజీ టు రీడ్, చదవడానికి ఈజీగా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు యాపిల్ ఉంది, ఈజీ టు రీడ్. ట్విట్టర్ ఉంది, ఈజీ టు రీడ్. సో మనం వాటిని గుర్తుపెట్టుకోవడానికి, చదవడానికి చాలా ఈజీగా ఉండాలి. ఎంత ఈజీగా ఉంటే అంత బాగా మీ బ్లాగ్ అనేది రీచ్ అవుతుంది. అంటే త్వరగా గుర్తు పెట్టుకోగలరు అండ్ ప్రొనౌన్స్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉండాలి. ఓకే, యూ షుడ్ నాట్ యాడ్ కాంప్లికేటెడ్ వర్డ్స్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి వెరీ హార్డ్ టు గుర్తుపెట్టుకోవడానికి హార్డ్ గా అలా అంతా ఉండకూడదు. ట్విట్టర్, యూట్యూబ్. So as simple as possible, you have to choose a name for your blog. Even it could be your name. మీ నేమ్ అయినా కావచ్చు. ఓకే, so venkatapavan.com. okay, so whatever,
చదవడానికి ఈజీగా ఉండాలి అండ్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండాలి. మీరు ఒక ఫుడ్ బ్లాగ్ కుకింగ్ veganfoods.com అనైనా పెట్టొచ్చు. లేదంటే మీ name.com అయినా పెట్టొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ యువర్ విష్, బట్ it should be easy to pronounce and remember, and you have to avoid complicated words in naming your blog. Okay. Don't limit your blog. బ్లాగింగ్ సైట్స్ చాలా ఉన్నాయి. wix.com ఉంది, వర్డ్ ప్రెస్ ఉంది, వీబ్లీ ఉంది. సో ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అంటే ఈ ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే దే ఆర్ రెడీమేడ్ గా ఉంటాయి. వీ హ్యావ్ టు ఆల్టర్ అకార్డింగ్ టు యువర్ నీష్. మీ నీష్ కి, మీ టేస్ట్ తగ్గట్టు మీరు దాన్ని ఆల్టర్ చేసుకోవడం అంతే. అంటే బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవడము, ఆ హెడ్ లైన్స్ మార్చుకోవడము, అక్కడ ఉన్న కంటెంట్ మార్చుకోవడము అంతే. సో ఐ విల్ షో యూ ఎగ్జాంపుల్. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఓన్లీ వర్డ్ ప్రెస్, బ్లాగర్ ఇలా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ లో ఏదైనా స్టార్ట్ చేశారనుకోండి. విక్స్ అనే సైట్ లో మీరు మీ బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేశారు. విక్స్ లోనే నాకు ఆడియన్స్ దొరుకుతారు, నేను ఇక్కడే ఉంటాను అంటే నో నీడ్. యూ కెన్ మూవ్. బ్లాగర్ అని ఇంకొక సైట్ ఉంది. యూ కెన్ టెస్ట్ యువర్ audience visit there also. You can go for WordPress also. You can go for Medium also. Okay, different platforms ni oke content kada different platforms ki share cheyandi and experiment. Ekkada మీ audience ekku unnarani experiment cheyochu. Okay, don't limit yourself just with the one platform. Share and link back to your site. Okay, ఈ లింక్స్ అనేది ఇప్పుడు యూట్యూబ్ లో ఉన్నారనుకోండి, యూట్యూబ్ లో మీ బ్లాగర్ కి సంబంధించిన సైట్ పెట్టండి. సో ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యువర్ సైట్. ఓకే, అండ్ నెక్స్ట్ కన్వర్జేషనల్ బ్లాగింగ్ అనేది ఎలా ఉండాలి. సో ఇట్ షుడ్ గివ్ కన్వర్జేషనల్ లో ఉంటే ఇప్పుడు మీరు నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను. సో ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ టు పర్సన్ వన్, ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ టు వన్ పర్సన్. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఎవరితో మాట్లాడతారు? హూ ఇస్ ద పేషెంట్. తనతోనే కన్వర్సేషన్ చేస్తారు. ఓకే, తన ప్రాబ్లమ్సే కనుక్కుంటారు, తనకే మెడికేషన్ ఇస్తారు. ఓకే, ఇన్ ద సేమ్ వే మనం బ్లాగింగ్ కూడా అలాగే రాయాలి. ఒక్క పర్సన్ తో మాట్లాడుతున్నట్టే రాయాలి. యు అండ్ ఐ అనే వర్డ్స్ అనేది ఎక్కువ యూజ్ చేయాలి. ఐ వాంట్ టు డూ దిస్, యూ డోంట్ డూ మిస్టేక్, యూ డోంట్ డూ దిస్ మిస్టేక్స్. మీరు ఈ మిస్టేక్స్ చేయకండి, లేదంటే నువ్వు ఈ మిస్టేక్ చేయకు, సంథింగ్ లైక్ దిస్. ఒక పర్సన్, ఇండివిజువల్ పర్సన్ తో మనం ఎలా మాట్లాడుతున్నామో మీరు అలాగే రాయాలి. కంటెంట్ అనేది కన్వర్సేషనల్ గా రాసినప్పుడే యూ విల్ గెయిన్ మోర్ అండ్ మోర్ ట్రాఫిక్. కన్వర్సేషనల్ టాకింగ్ ఈజ్ నథింగ్ బట్ వెల్కమ్ ఆర్ విజిట్ అగైన్ అన్నట్టు. ఎక్కడికైనా వెళ్తే మన హోటల్ కి వెల్కమ్ అని రాస్తారు అండ్ విజిట్ అగైన్ అని రాస్తారు కదా. ఇన్ ద సేమ్ వే యు ఆర్ వెల్కమింగ్ అగైన్ అండ్ అగైన్. సో ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఇవ్వాలి మీ ఆడియన్స్. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ మేక్స్ కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ అపోజిట్ రీడర్ కి మీకు కనెక్షన్ ఎలా ఫామ్ అవుతుందంటే యూ అండ్ ఐ తోనే ఫామ్ అవుతుంది. సో యూస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, యూ అండ్ ఐ అనే వర్డ్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యూస్ చేయండి. అవాయిడ్ పూర్ ఎక్స్పీరియన్సెస్. సో బ్యాడ్ కంటెంట్ విల్ కిల్ యువర్ టైం. మీరు ఏదో కంటెంట్ రాశారు, అది ఇన్ఫర్మేటివ్ గా లేదు, అండ్ ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం లేదో పెట్టేద్దాంలే అన్నట్టు పెట్టేశారు. సో ఇట్ నాట్ ఓన్లీ కిల్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆపోజిట్ పర్సన్, ఇట్ ఆల్సో కిల్ యువర్ టైం. ఓకే, మీ టైమ్ వేస్ట్ అవుతుంది. అపోజిట్ పర్సన్ ఇంకోసారి రావాలని మీ బ్లాగ్ కి విజిట్ చేయాలన్నా కూడా చెయ్యదు. ఓకే, క్వాలిటీ కంటెంట్. మీ కంటెంట్ అనేది క్వాలిటీగా ఉంది అనుకోండి, సో గూగుల్ విల్ ఆల్సో ర్యాంక్ యూ. ఓకే, మీ బ్యాక్గ్రౌండ్ లో గూగుల్ కూడా వర్క్ చేస్తుంది మీకోసం. ఆటోమేటిక్ గా మంచి కంటెంట్ ఉంది, మంచి ట్రాఫిక్ ఉంది అంటే ఇట్ విల్ రికమెండ్, గూగుల్ రికమెండ్ చేస్తుంది. హూ ఎవర్ సర్చ్ ద సేమ్ కీవర్డ్స్. ఇప్పుడు సర్టెన్ కీవర్డ్స్ గురించి సెర్చ్ చేశారు, ఆ కీవర్డ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీ బ్లాగ్ లో ఉంది. గూగుల్ విల్ రికమెండ్. మీ బ్లాగ్ కి మంచి ట్రాఫిక్ ఉంది, పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అంటే గూగుల్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది. ఇట్ విల్ రికమెండ్ అండ్ ఇట్ విల్ ఆల్సో గివ్స్ యూ గుడ్ ర్యాంకింగ్ ఇన్ ద SEO. అండ్ అవాయిడ్ టూ మెనీ ప్లగిన్స్. సో ప్లగిన్స్ పెట్టుకుంటాం కదా, ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ లో కొన్ని ప్లగిన్స్ ఉంటాయి. అంటే యూ కెన్ గో, మీరు 5 టాపిక్స్ రాశారు. ఓకే, 5 టాపిక్స్ మీరు రాశారు. హౌ టు కుక్ రెసిపీస్ ఇన్ 10 minutes,
10 మినిట్స్ లో చేసే రెసిపీస్ ఏంటి, ఓన్లీ వెజ్ రెసిపీస్ ఏంటి, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని కొన్ని ఒక 10 బ్లాగ్స్ రాశారు అనుకోండి. సో మీరు ఏది రాసినా కూడా అండ్ లింక్స్ పెట్టుకోవడం మంచిదే. ఓకే, లింక్స్ పెట్టుకోవడం రియల్లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ విల్ హెల్ప్ టు స్టే ఆన్ ద సేమ్ పేజ్. అదే పేజ్ లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. బట్ ఈ యాడ్స్ అనేది ఉంటాయి కదా, మీకు మీకు మీ వెబ్సైట్ నుంచి మీరు యాడ్ అనేది ఒకటి ప్లేస్ చేసుకుంటున్నారు అంటే ఇట్ జస్ట్ లైక్ యూట్యూబ్ లో ఒక యాడ్ వస్తుంది, మీ వీడియో మీద ఒక యాడ్ వస్తుంది, ఆ యాడ్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రాఫిట్ వస్తుంది కదా. ఇన్ ద సేమ్ వే బ్లాగ్ లో కూడా అంతే. మీ బ్లాగ్ లో ఏదైనా లింక్ మీరు యాడ్ చేశారు, అక్కడ నుంచి మీకు ఒక ఆపోజిట్ పర్సన్ పర్చేస్ చేశారంటే మీకు అమౌంట్ అనేది వస్తుంది. బట్ యూ షుడ్ నాట్ ఓవర్ డూ ఇట్. ఓవర్ గా ఇన్ఫర్మేషన్ లేకుండా మొత్తం యాడ్స్ అనేది ఉండకూడదు. ఓకే, సో యూ హ్యావ్ టు అవాయిడ్ టూ మెనీ ప్లగిన్స్. నా హెడ్లైన్స్ మ్యాటర్స్ మోస్ట్. సో హెడ్లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్లాగింగ్ లో. 99% యూస్ఫుల్ కంటెంట్ టు బీట్ 1% వైరాలిటీ. సో ఎంత యూస్ఫుల్ కంటెంట్ ఉన్నా కూడా దెర్ ఇస్ అ 1% ఛాన్స్ టు గెట్ వైరల్ కదా. 1% ఛాన్సే ఉంటుంది. ఇప్పుడు మీరు 100 వీడియోస్ చేసి ఉంటే అందులో ఒక్కటి వైరల్ అవ్వచ్చు. ఓకే, ఇన్ ద సేమ్ వే 99% యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది, బట్ దర్ ఇస్ అ ఛాన్స్ టు వైరాలిటీ జస్ట్ 1% కదా. సో హెడ్లైన్స్ అనేవి మీరు ఎంత బాగా చూస్ చేసుకోగలిగితే ఓకే, అంత సెర్చ్ ఇంజిన్ మీకు హెల్ప్ చేస్తుంది. మీ బ్లాగ్ కూడా ఎక్కువ ఐ మీన్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ 5 ప్లేసెస్ టు విజిట్ ఇన్ ఢిల్లీ విత్ ఫ్రెండ్స్. మీరు మీ ఫ్రెండ్స్ తో ఢిల్లీకి వెళ్తున్నారు అనుకోండి. ఓకే, నియర్ బై ప్లేసెస్ ఇన్ ఢిల్లీ అని కొట్టారనుకోండి. సో యూ ఫైండ్ ఎ హెడ్లైన్ లైక్ దిస్, బెస్ట్ 5 ప్లేసెస్ టు విజిట్ ఇన్ ఢిల్లీ విత్ ఫ్రెండ్స్ అని వచ్చింది. సో ఈ బ్లాగ్ మీరే రాశారు, దీని మీద క్లిక్ చేశారు అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ రాశారు అనుకోండి. సో ఆ 5 ప్లేసెస్ విజిట్ చెయ్యాలి అనుకుంటున్నారు ఫ్రెండ్స్ తో. ఆ 5 మెంబర్స్ కి లేదంటే ఒక ఫ్రెండ్స్ గ్రూప్ అందరికి ఈ బ్లాగ్ అనేది షేర్ అవుతుంది కదా. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఏదైతే మంచి ఇన్ఫర్మేటివ్ గా మనం ఏదైతే కంటెంట్ రాస్తామో దట్ విచ్ ఫీల్స్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ ద పీపుల్, దే విల్ డెఫినెట్లీ షేర్ అండ్ యూ విల్ ఆల్సో గెట్ అ వెరీ గుడ్ ర్యాంకింగ్ ఆన్ గూగుల్. సో హెడ్లైన్స్ కూడా ఎలా ఉండాలి అంటే మనకి ఒక బెస్ట్ 5 ప్లేసెస్ టు విజిట్ ఇన్ ఢిల్లీ అండ్ ఢిల్లీ విత్ ఫ్రెండ్స్ అనేది ఈ యొక్క హెడ్లైన్ ఉంది. సో ఈ హెడ్లైన్ కి సంబంధించిన వర్డ్స్ కీవర్డ్స్ గా మనం పెట్టుకోవాలి SEO. అండ్ ఈ కీవర్డ్స్ ఈ ఫస్ట్ 1 2 3 4 5 6 7 ఒక ఫస్ట్ 7 to 8 వర్డ్స్ ఉన్నాయి కదా. ఆ ఫస్ట్ 7 to 8 వర్డ్స్ మనకు ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఉండాలి. దాన్ని మెటా డిస్క్రిప్షన్ అంటారు. ఓకే, హెడ్లైన్, కీవర్డ్స్, మెటా డిస్క్రిప్షన్ మూడు కూడా లింక్డ్ విత్ సేమ్ వర్డ్స్ ఉండాలి మూడిట్లో. హెడ్లైన్ అంటే ఇది బెస్ట్ 5 ప్లేసెస్ టు విజిట్ ఇన్ ఢిల్లీ విత్ ఫ్రెండ్స్ అనేది ఒక హెడ్లైన్. అండ్ నెక్స్ట్ కీవర్డ్స్ అంటే ఢిల్లీ, ఫ్రెండ్స్, 5 ప్లేసెస్ టు విజిట్, కొన్ని కీవర్డ్స్ అనమాట. కీవర్డ్స్ కూడా సేమ్ ఇలాగే ఉండాలి. అండ్ మెటా డిస్క్రిప్షన్ అంటే మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ ఉంటుంది కదా మీ బ్లాగ్ లో, మీ ఇన్ఫర్మేషన్ లో ఫస్ట్ పారాగ్రాఫ్ లో కూడా ఈ వర్డ్స్ అన్ని ఉండాలి. సో ఈ మూడు మనం వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. ఇవన్నీ కూడా మనం SEO లో డిస్కస్ చేసుకుందాం. కీవర్డ్స్, మెటా డిస్క్రిప్షన్ ఇదంతా మీరు ఇప్పుడు వద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్ ఇన్ టు దట్. పీపుల్ ఫీల్ లైక్ బ్లాగింగ్ ఇస్ డెడ్. ఎవరు చదువుతారు అంటే ఇన్ఫర్మేషన్ మనం సెర్చ్ చేసి బ్లాగింగ్ కి గూగుల్లో సెర్చ్ చేసి దాని వెబ్సైట్ వస్తే ఆ వెబ్సైట్ ని చదివే ఓపిక చాలా మందికి లేదు, ఎవరు చదవట్లేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఉన్న ప్రిఫరెన్స్ బ్లాగింగ్ కి లేదు అని అనుకుంటూ ఉన్నారు. ఓకే, బ్లాగింగ్ ఇస్ డెడ్. బ్లాగింగ్ వైపు ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు అనుకుంటున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. దట్ ఈస్ ద మిత్ యాక్చువల్లీ. ఓకే, సో దెర్ ఆర్ మెనీ బ్లాగర్స్ హూ ఆర్ డాక్యుమెంటింగ్ దేర్ ఓన్ లైఫ్. వాళ్ళ లైఫ్ నే వాళ్ళు డాక్యుమెంట్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ 32 థింగ్స్. ఇప్పుడు మీ ఏజ్ 30 అనుకోండి, లేదంటే మీ ఏజ్ 20 or 25 అనుకోండి. సో 25 థింగ్స్ ఐ హావ్ లెర్న్ ఇన్ 25 years ఆఫ్ మై లైఫ్ అనేది ఒక టాపిక్. అండ్ దాంట్లో ఏముంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ యువర్ ఓన్ లైఫ్. మీ లైఫ్ గురించి మీ డాక్యుమెంటేషన్ చేసుకుంటున్నారు. బట్ ఇన్ ద సేమ్ వే యు ఆర్ షేరింగ్ ద పీపుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లాగింగ్.
People are really excited to read them too. So it lies the opportunity. నిజంగా పీపుల్ ఎక్సైటెడ్ టు రీడ్ అపోజిట్ పర్సన్ బికాస్ దే వాంట్ సమ్ ఇన్స్పిరేషన్. వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్ కావాలి. నాలాంటి ప్రాబ్లమ్సే అపోజిట్ పర్సన్ కూడా ఉన్నాయి, నాలాంటి సిచ్యువేషన్ ని వాళ్ళు కూడా ఫేస్ చేశారు. ఓకే, దే ఆల్సో కేమ్ ఫ్రమ్ ద సేమ్ స్టేజ్. నాలాంటి స్టేజ్ నుంచే వాళ్ళు కూడా పైకి వచ్చారు. సో దే వాంట్ దట్ ఫీల్. ఆ ఫీల్ కోసం పీపుల్, ఆ ఫీల్ అనేది ఎప్పటికీ తగ్గదు, ఏ మనిషికి తగ్గదు. ఓకే, ఈ ఆపర్చునిటీ వీ హ్యావ్ టు యూటిలైజ్. మీలాగే నేను కూడా మీలాంటి స్టేజ్ నుంచి నేను కూడా వచ్చాను. ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, యూ టూ కెన్ డూ దాట్ అనే ఫీల్ ని మనం ఇవ్వగలగాలి పీపుల్ కి హూ ఆర్ రీడింగ్ అవర్ ఇన్ఫర్మేషన్, రీడింగ్ అవర్ కంటెంట్. సో సబ్జెక్ట్ రియల్లీ మ్యాటర్స్. సో రైట్ ఇన్ఫర్మేషన్ వర్క్స్ బెస్ట్, చాలా బెస్ట్ గా వర్క్ అవుతుంది రైట్ ఇన్ఫర్మేషన్. ఓకే, రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే యూ వోంట్ గెట్ ట్రాఫిక్ అండ్ యూ వోంట్ గెట్ ర్యాంక్డ్ ఇన్ ద గూగుల్. ఓకే, సో బెస్ట్ ప్లాన్ ఆన్ ద ట్రిప్ టు బి రిటర్న్. ఓకే, ఇప్పుడు ట్రిప్ గురించి మీరు బ్లాగ్ ఏదో అదేంటి యూట్యూబ్ లో చేశారు అనుకోండి, బ్లాగ్ చేశారు యూట్యూబ్ లో, అండ్ డైరెక్షన్స్ మీరు తీసుకోవాల్సిన యునో మీరు ప్లాన్ చేసుకోవాల్సిన ఏది చూడాలనుకుంటున్నారు, రిటర్న్ ఫామ్ లో ఏది చూడాలనుకుంటున్నారు, యూ హ్యావ్ టు గెట్ టు నో దట్. అది మీకు తెలియాలి. ఇఫ్ యూ వాంట్ టు నో ఆల్ దీస్ థింగ్స్, యూ హ్యావ్ టు డూ సమ్ మార్కెట్ రీసెర్చ్ అండ్ you have to do research on your audience. So all these things will happen in the background. Okay, so what do you need to be a successful blogger? Successful blogger ga meer undali ante what is the skills that you have to have? Consistency is really a big key to each and every platform. ఏ ప్లాట్ఫామ్ అయినా సరే కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. సో ఈ రోజు మీరు పోస్ట్ చేసి 1 month తర్వాత మళ్ళీ పోస్ట్, మంత్లీ వన్స్ మీరు పోస్ట్ చేస్తున్నారంటే నో బడీ విల్ కమ్ అండ్ వాచ్. ఓకే, సో కన్సిస్టెన్సీ ఈస్ రియల్లీ అ బిగ్ కీ ఇన్ ది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ పేషెన్స్. ఇట్ వుడ్ టేక్ టైం. ఓకే, సోషల్ మీడియాలో మీరు మీది యునో దాన్ని ఏమంటారు, మానిటైజ్. ఓకే, మానిటైజ్ అవ్వాలి అంటే ఇట్ వుడ్ టేక్ టైం పడుతుంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ విత్ పేషెన్స్. 1, 2, ఒక 10 పోస్టులు చేసేసి నాకు మంచి ట్రాఫిక్ రావట్లేదు, మంచి ఫాలోయింగ్ రావట్లేదు అని మీరు షుడ్ నాట్ గివ్ అప్. వీ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్ చేయాలి అండ్ వీ హ్యావ్ టు బి కమిటెడ్. ఇప్పుడు ఎవ్రీ వీక్ మీరు పోస్ట్ చేయాలి అని మీ ఆడియన్స్ కి మీరు ప్రామిస్ చేశారనుకోండి, ఎవ్రీ ఫ్రైడే నాది వీడియో వస్తుంది, ఎవ్రీ సాటర్డే మీకు న్యూస్ లెటర్ వస్తుంది, ఎవ్రీ మండే నాదొక బ్లాగ్ వస్తుంది. సో ఇలా మీరు మీ ఆడియన్స్ కి మీరు ప్రామిస్ చేశారంటే యూ హ్యావ్ టు స్టే కమిటెడ్ ఆన్ దట్, బికాస్ యువర్ ఆడియన్స్ ఆర్ వెయిటింగ్. అట్లీస్ట్ 1% వెయిట్ చేసినా కూడా దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే, ఇన్ ద బిగినింగ్ స్టేజ్. సో యూ హ్యావ్ టు బి కమిటెడ్ అండ్ యూ హ్యావ్ టు షేర్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద సోషల్ మీడియాస్. అన్ని సోషల్ మీడియాస్ లో మీరు బ్లాగ్ చేశారు, మీ బ్లాగ్ గురించి తెలియాలంటే యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ మార్కెటింగ్. మీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి, హే ప్లీజ్ చెక్ మై బ్లాగ్, I have written my 25 years of my experience, what I have learned in my 25 years. Please check my blog. అని మీరు కొంచెం అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి మీరు అన్ని సోషల్ మీడియాస్ లో వాట్ యు ఆర్ డూయింగ్ అని మీరు పోస్ట్ చేయాలి. ఓకే, అట్లీస్ట్ యూ విల్ గెట్ ఎ ట్రాఫిక్. If people really liked your content, they will definitely share their friends. Okay, in this way we have to circulate and we have to promote ourselves. మనల్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి. So this is the key of digital marketing. Okay, consistency, patience, hard work and committed. So these 4 things we should not leave. ఇప్పుడు మధ్యలో మీకు ఎక్కడో చోట గివ్ అప్ చేయాలి అనిపించేసింది అనుకోండి, యూ షుడ్ నాట్ లూజ్. దాన్ని వదిలేయకూడదు అక్కడికి. ఓకే, ఓకే,
ఫైండింగ్ యువర్ నీష్, వర్కింగ్ ఆన్, మీరు బ్లాగింగ్ ఏదైనా చేస్తున్నారు అంటే, ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వోంట్ గెట్ ఐడియా. చాలా మందికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మన ప్యాషన్ ఏంటి అనేది, ఎలా బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి, సో దేని మీద స్టార్ట్ చేయాలి, స్టిల్ పీపుల్ హ్యావ్ కన్ఫ్యూజన్స్. ఓకే, సో జస్ట్ థింక్ అబౌట్ దీస్ ఫోర్ థింగ్స్. కంటెంట్ కన్స్యూమింగ్ ఆన్ ఇంటర్నెట్, మీరు ఇంటర్నెట్ తీసుకుంటున్నారు. ఓకే, ఇంటర్నెట్ అంటే మీ మొబైల్లో గూగుల్లో, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నారు. మీరు అన్ని సోషల్ మీడియాస్ లో ఏం చూస్తున్నారు? వాట్ ఈస్ ద కంటెంట్ యు ఆర్ కన్స్యూమింగ్? ఏం చూస్తున్నారు? ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారా, మూవీస్ చూస్తున్నారా, క్రికెట్ చూస్తున్నారా? ఓకే, సో బుక్ రివ్యూస్ చూస్తున్నారా, లేదంటే యోగా చూస్తున్నారా, లేదంటే ఎంటర్ప్రెన్యూర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారా? సో వాట్ ఈస్ ద థింగ్ యు ఆర్ కన్స్యూమింగ్ ఆన్ ఇంటర్నెట్? సార్ మాక్ అనుకుంటాను. So what is the content you are consuming on internet? So how are you spending your time? అంటే మీ ఫ్రీ టైంని మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారు? మీ హాబీ మీద స్పెండ్ చేస్తున్నారా, లేదంటే మీరు మ్యూజిక్ నేర్చుకుంటున్నారా, లేదంటే మీకు పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? సో హౌ యూ ఆర్ స్పెండింగ్ యువర్ టైం? సో దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. సో వాట్ డూ యూ డూ ప్రొఫెషనల్లీ? ప్రొఫెషనల్గా ఏం చేస్తారు? లైక్ యూ మే బి ఏ సిఏ. మీరు ప్రొఫెషనల్ అంటే మీరు జాబ్ ఏం చేస్తున్నారు? మీరు సీఏగా జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఫైనాన్షియల్ బ్లాగ్ హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, యూ ఆర్ గివింగ్ సమ్ టిప్స్ టు ద పీపుల్ లైక్ దిస్. సో వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్? థింక్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సైకాలజీయా, మెంటల్ హెల్త్ గురించి చెప్పచ్చు, న్యూట్రిషనిస్టా, వెయిట్ లాస్ గురించి మీరు బ్లాగ్ స్టార్ట్ చేయొచ్చు. మీరు ఎంబీఏ చేశారా, యూ కెన్ స్పీక్ అబౌట్ ద బిజినెసెస్. అండ్ మీరు హిస్టరీ చదివారా, యూ కెన్ స్పీక్ అబౌట్ లైక్ government policies and the history of economy, something like this. Okay, so what is your educational background? Your educational background enti. So according to that also you can start. Is my voice audible? Okay. సో .com నేను షేర్ చేయాలి ఒక సైట్. అంటే ఎలా మీరు బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు, ఏ వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ షేరింగ్ దిస్.
the website that you have to log in. మీరు బ్లాగింగ్ స్టార్ట్ చేయాలంటే యూ కెన్ టేక్ ఎనీ వెబ్సైట్. విక్స్ ఉంది, బ్లాగింగ్ ఉంది, ఐ మీన్ బ్లాగర్ అనే వెబ్సైట్ ఉంది, వర్డ్ ప్రెస్ ఉంది. సో ఐ విల్ గివ్ యూ ఎంటైర్ డీటెయిల్స్ ఇన్ ఎ డాక్యుమెంట్. మీకు డాక్యుమెంట్ ఫామ్లో మీకు ఎంటైర్ డీటెయిల్స్ ఇస్తాను. సో లెట్ మీ షేర్ దిస్. సో ఇక్కడ ఫర్ మై బిజినెస్, ఫర్ మై సెల్ఫ్ ఆర్ ఎ ఫ్రెండ్, లేదంటే మీరు క్లయింట్ కోసం వర్క్ చేస్తున్నారా, ఫ్రీలాన్సర్ ఆర్ ఏజెన్సీగా వర్క్ చేస్తున్నారా. సో ఐ విల్ చూస్ ఫర్ మై సెల్ఫ్. సెటప్ వితౌట్ చార్ట్ అనేది నేను చూస్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ యువర్ బ్లాగింగ్ అబౌట్? మీ మీరు దేని గురించి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? లైఫ్ బ్లాగర్, టెక్నాలజీ ఏదైనా, మోటివేషనల్ బ్లాగర్, స్టూడెంట్. సో మామ్స్, మీ పర్సనల్ బ్లాగ్, నేను పర్సనల్ బ్లాగ్ క్రియేట్ చేస్తున్నాను. So what is the name of your site? మీ సైట్ నేమ్ ఏంటి? పర్సనల్ లైఫ్ స్టైల్. What are your goals for this site? Promote, display creative work, just explore, build a community, share knowledge. So I want to share my knowledge, that's it. This is a completely ready-made software. సో కస్టమ్ డొమైన్, మీ డొమైన్ నేమ్ అని అడుగుతుంది. సో వే ఆఫ్ లైఫ్ డాట్ బిజ్ డాట్ కామ్. సో ఎలా అయినా మీరు తీసుకోవచ్చు. సో అవైలబుల్గా ఉంటే అది అవైలబుల్ అని చూపిస్తుంది. సో క్రియేట్
create blog post. Write your first blog. So first ఏదో ఒక టైటిల్ తీసుకోండి. సో 5 ways to live happier. 5 ways to live happier. So you have to start writing. అంటే మీరు ఏం రాయాలనుకుంటున్నారో దాన్ని రాయండి. రాయొచ్చు, మీరు ఇమేజెస్ యాడ్ చేయొచ్చు అండ్ హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేయొచ్చు, వీడియోస్ యాడ్ చేయొచ్చు. డోంట్ యాడ్ టూ మచ్ ఆఫ్ వీడియోస్, అంటే లాంగ్ లెంత్ వీడియోస్ యాడ్ చేయకండి. జస్ట్ seconds లో ఉన్న videos, that would be fine, or else you can give a link to your YouTube channel or something. Okay, ఏదో ఒక కంటెంట్ అనేది టైప్ చేయండి. సో మీరు ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటే యూ కెన్ యాడ్ గ్యాలరీ నుంచి, అంటే మీ పర్సనల్ ఇమేజెస్ ఉంటాయి కదా, మీరు ఫోటో తీసుకుని ఉంటారు, లేదంటే సన్ రైజ్ ఫోటో తీసుకుని ఉంటారు, ఎంజాయ్ ద వే ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ వే అని ఏదో ఒక ఫోటో మీరు అప్లోడ్ చేయొచ్చు. జిఐఎఫ్ అయినా ఫైల్ అయినా వీడియో అయినా మీరు టైప్ చేయొచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో యాడ్ కోడింగ్, యూ కెన్ ఆల్సో యాడ్ టేబుల్స్, బటన్స్, డివైడర్స్, అండ్ యూ కెన్ ఆల్సో యాడ్ HTML కోడ్ అండ్ మానిటైజ్ SEO, ట్రాన్స్లేట్, ఇవన్నీ టూల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సేవ్. So go to all sites. Go to all sites లో మీరు ఎన్నైతే మీ బ్లాగ్స్ ఎన్నైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు లిస్ట్ ఆఫ్ దీని పక్కన ఇంకొకటి ఇలా వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ దిస్, యూ కెన్ సెలెక్ట్ అండ్ యూ కెన్ రీడ్. యూ వాంట్ టు సెలెక్ట్ అనదర్ థింగ్, ఇప్పుడు మీరు ఇంకొకటి కొత్తది క్రియేట్ చేయాలనుకుంటున్నారు. You can also take help of AI, but I am not taking right now. So you can also go for design site. Lots of templates ఉంటాయి ఇందులో. Template. సో ఇందులో ఇవన్నీ మీకు జస్ట్ టెంప్లెట్స్. సో ఇందులో మీరు అన్ని హెడ్లైన్స్ ఎవ్రీథింగ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంటే మీ బ్లాగ్ ఏంటి, దేనికి సంబంధించింది. ఫుడ్ బ్లాగ్ అంటే ఫుడ్ కంటెంట్ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో యూ కెన్ డైరెక్ట్లీ గోయింగ్ అండ్ వీఆర్ ఎడిటింగ్ అంటే అందులో మీ పిక్చర్స్, మీకు కావాల్సిన పిక్చర్స్ మీరు యాడ్ చేస్తారు. It will take lot of time to load. అంటే అన్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అంటే మీకు కస్టమైజ్ చేయడానికి అంతా లోడ్ అవ్వాలి. సో ఇట్ విల్ టేక్ టైం. Have to wait with the patience. So you can add sections, you can add pages. Okay.
can add, you can customize according to it. మీరు దీన్ని customize చేసుకోవచ్చు. Quick edit, while add section యాడ్ చేయాలనుకుంటే కూడా మీరు యాడ్ చేయవచ్చు. అంటే కాంటాక్ట్ మీ అనేది యాడ్ చేయవచ్చు. వెబ్సైట్ చివరన ప్రతి ఒక్కరు కాంటాక్ట్ మీ అనేది టైప్ చేస్తారు, ఐ మీన్ యాడ్ చేస్తారు కదా, సేమ్ వే యూ కెన్ యాడ్. ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకోవడం. మీకు పిక్చర్స్ కావాలి అంటే యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ యూ హ్యావ్ టు ఎడిట్ సెక్షన్ యాడ్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. సో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఎడిట్ చేయొచ్చు. ఎవ్రీథింగ్, మీ మెయిల్ ఐడి, మీ సైట్, ఇఫ్ యూ వాంట్ టు గివ్ యువర్ ఫోన్ నెంబర్ యూ కెన్, అదర్వైజ్ యూ కెన్ డైరెక్ట్లీ గివ్ ఫేస్బుక్ లింక్, Twitter link, Instagram link, LinkedIn link, all these things. Address ఇవ్వాలి అనుకుంటే you can give, or else you can directly give your, మీ బెంగళూరు అయితే జస్ట్ బెంగళూరు అని ఇచ్చినా చాలు. అండ్ ఓపెనింగ్ అవర్స్, మీకు బిజినెస్ అయితే యూ కెన్ గివ్, అదర్వైజ్ యూ కెన్ డిలీట్ దిస్, మీరు దీన్ని కంప్లీట్గా డిలీట్ చేయొచ్చు. సో రిమైనింగ్ ఈమెయిల్, మీరు ఈమెయిల్ ఇచ్చారు, మీరు ఈమెయిల్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా మీరు you can use this option also. So everything is editable now. ప్రతిదీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. So let us search pages and menu, site design, my blog, about contact. ఇది ఒకసారి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. థీమ్ కలర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. కలర్, టెక్స్ట్, పేజ్ బ్యాక్గ్రౌండ్, పేజ్ ట్రాన్సిషన్స్ అంటే ఎలా మూవ్ అవ్వాలి, ఎలాంటి ట్రాన్సిషన్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా. సో యూ విల్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సెట్టింగ్స్, అన్ని కైండ్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి. మీ మీడియా, సోషల్ మీడియా కూడా మీరు అప్లోడ్ చేయవచ్చు. మీ ఫోటో గ్యాలరీ కూడా మీరు ఇందులో యాడ్ చేయొచ్చు. లేదంటే మీ ఫొటోస్ కోసం సెర్చ్ చేయాలి అనుకుంటే కూడా సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఫుడ్ అనుకోండి, ఫుడ్ గురించి మీరు సెర్చ్ చేయొచ్చు. ఫుడ్కి సంబంధించిన ఇమేజెస్ అన్ని వస్తాయి. యూ కెన్ డైరెక్ట్లీ సెలెక్ట్ అండ్ యూ కెన్ ప్లేస్ ఇన్ యువర్ సైట్. సమ్ ఇమేజెస్ ఆర్ పెయిడ్, కొన్ని పెయిడ్ ఉంటాయి వీడియోస్ ఇమేజెస్. You can also make use of AI tools. AI tools గురించి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ట్రై వన్స్, ఒకసారి ట్రై చేసి చూడండి. I can't do everything right now. ఇప్పుడే నేను అన్ని ఎడిట్ చేసి మీకు చూపించాను. ఆల్మోస్ట్ ఇట్ వుడ్ టేక్ 45 to 1 hour, అంటే 45 minutes to 1 hour పడుతుంది ఒక్క మీ సైట్ అనేది కంప్లీట్గా ఎడిట్ చేసుకోవడానికి. విక్స్, తర్వాత వర్డ్ ప్రెస్, తర్వాత బ్లాగర్, ఇలా కొన్ని సైట్స్ ఉన్నాయి. సో ఆ సైట్స్ నేను మెన్షన్ చేస్తాను మీకు డాక్యుమెంట్లో. సో ప్లీజ్ గో ఇన్ టు దాట్ సైట్ అండ్ యూ కెన్ గివ్ యువర్ ఫ్రీ ట్రయల్. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. నాకు ఏం బ్లాగ్ లేదు, నేను కొత్తగా ఇప్పుడు క్రియేట్ చేశాను. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ అండ్ ఎడిటబుల్. ఏ టెంప్లెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏ ఫొటోస్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కంప్లీట్గా ఫ్రీ ఇదంతా. సో ప్లీజ్ గివ్ ఇట్ ఏ ట్రై అండ్ రైట్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ పోస్ట్ చేయండి. అండ్ వాట్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ యూ ఆర్ గెటింగ్ విల్ గెట్ టు నో. జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై. ఇక్కడ చూడండి, డెస్క్టాప్ మోడ్, తర్వాత మొబైల్ మోడ్ కూడా మీరు స్విచ్ చేయొచ్చు. అంటే మొబైల్ అయితే నా వెబ్సైట్ ఎలా కనిపిస్తుంది అని మీరు చూసుకోవచ్చు, అండ్ డెస్క్టాప్ మోడ్లో కూడా చూసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్ హౌ టు డిజైన్ యువర్ వెబ్సైట్. మీ వెబ్సైట్ని ఎలా డిజైన్ చేసుకోవాలనేది కంప్లీట్లీ యువర్ చాయిస్. నేను ఇంకా ఇన్ఫర్మేషన్ ఏది టైప్ చేయలేదు. సో యూ కెన్ యాడ్ సెక్షన్ ఆఫ్ ఎ పేజ్ అండ్ ఏ ఇమేజ్ ఎక్కడ రావాలి అన్నది కూడా, అది కూడా మీ చాయిస్. సో ప్లీజ్ గివ్ ఇట్ ఎ ట్రై, డోంట్ నెగ్లెక్ట్. ఫ్రీనే కదా, ఒక్కసారి ట్రై చేయండి. Please let me know if you have any questions.
చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఐ కెన్ అండర్స్టాండ్. సో ప్లీజ్ గివ్ ఇట్ ఎ ట్రై. ఒకసారి ట్రై చెయ్యండి బ్లాగింగ్. మీకు డాక్యుమెంట్ లో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మీకు పెడతాను. ఏ సైట్స్ మీరు కంపేర్ చేసుకోవచ్చు, ఎందులో ఏ సైట్ కి ఎంత టైం పడుతుంది, ఆ స్క్రీన్ షాట్స్ అన్ని నేను మీకు పంపిస్తాను డాక్యుమెంట్. You can ask me if you have any doubts. There is no particular time to start. You can start right now. But if you want to start changing, don't choose, don't wait for a particular time. Let's start చేస్తారు మంచి రోజు, ఓకే నాకు రేపు ఖాళీగా ఉంటాను. Don't give it a try right now. Tomorrow repeat this topic. Why? ఎందుకు? మీకు రికార్డింగ్ ఉంటుంది కదా. కాపీడ్ కంటెంట్ ర్యాంక్ అవ్వదండి గూగుల్లో. కాపీ చేసినట్టు కదా ఉన్న బ్లాగ్స్ లో కొన్ని చేంజెస్ చేసి అప్లోడ్ చేస్తే కాపీ చేసినట్టు కాదు. ఓకే, సో ఇట్ ఈస్ గివింగ్ యూర్ ఫ్రీ టెంప్లెట్ ఇస్తుందండి. ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, మీరు ఎడిట్ చేసుకోవడానికి చాలా టెంప్లెట్స్ ఉంటాయి కదా. మీరు జస్ట్ మీ కంటెంట్ ని ఎడిట్ చేసుకొని మీ కంటెంట్ ని పోస్ట్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ అ కాపీ. ఎడిటబుల్ అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు అది కాపీ కాదు. మీరు మీ కంటెంట్ ని మీరు పోస్ట్ చేసుకోవచ్చు, మీ ఫొటోస్ మీరు పెట్టుకోవచ్చు. అది రెడీమేడ్ సాఫ్ట్వేర్. జస్ట్ యువర్ ఆల్టర్ చేసుకుంటున్నారు. మీరు బయట రెడీమేడ్ డ్రెస్ తీసుకొని మీకు తగ్గట్టు మీరు ఆల్టర్ చేసుకుంటారు కదా, ఇంత సేమ్. మీకు రికార్డింగ్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు లిసన్ అగైన్ యూ కెన్ లిసన్. టుమారో వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అనదర్ టాపిక్. అండ్ మీకు చాలా డౌట్స్ వస్తుంటాయి, కంటెంట్ ఐడియాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని. డౌట్స్ రావాలి కదా, ఎలా కంటెంట్ ఐడియాస్ ఎలా వస్తాయి మేడం, ఎక్కడి నుంచి ఒక్కసారి కొన్ని ఐడియాస్ ఉంటాయి, తర్వాత ఐడియాస్ కావాలంటే ఏం చేయాలి. సో యాజ్ ఐ సెడ్, నేను చెప్పినట్టు మీ ఇంట్రెస్ట్ కనుక్కోండి. మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు టేక్ టైం. ఎందుకు పదే పదే చెప్తున్నానంటే మీ గురించి మీరు తెలుసుకోవడం చాలా ఈజీ అనుకుంటారు. నో, ఇట్ వుడ్ టేక్ లాట్ ఆఫ్ టైం. చాలా టైం పడుతుంది. మీకు ఏది నచ్చుతుంది, ఎందులో మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. సో యూ హ్యావ్ టు చెక్ ఫ్రమ్ ఎవ్రీ కార్నర్. అంటే మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి. సో ఈ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫిలిం ప్రమోషన్ కి బ్లాగ్ ఎంతవరకు యూజ్ అవుతుంది. ఫిలిం ప్రమోషన్స్ కూడా, మూవీ రివ్యూస్ ఎన్ని బ్లాగ్స్ ఉన్నాయి చెప్పండి, చాలా ఉన్నాయి మూవీ రివ్యూస్. ఈవెన్ ఐ రీడ్ ద సేమ్. నేను కూడా చాలా చదువుతాను మూవీ రివ్యూస్. ఓకే, మూవీ రివ్యూస్ చెయ్యండి, కొద్ది రోజులు చెయ్యండి. ఆఫ్టర్ దట్ యూ కెన్ ఆస్క్ ఫర్ ప్రమోషన్. వన్స్ మీరు మానిటైజ్ అయ్యి మీ వెబ్సైట్ కి మంచి ట్రాఫిక్ ఉంది అంటేనే యూ కెన్ టేక్ ప్రమోషన్స్. అండ్ ప్రమోషన్స్ కూడా వర్కౌట్ అవుతాయి. అండ్ యూ కెన్ సెర్చ్ మూవీ రివ్యూ బ్లాగ్స్ అని సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ లో ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ పెట్టుకుంటున్నారో అబ్జర్వ్ చేయండి. సో దే ఆర్ నథింగ్ బట్ దేర్ ప్రమోషన్స్. While we using this website, how to manage it? Manage చేసుకోవడం in the sense ఎవ్రీథింగ్, దాని పాస్వర్డ్ ఎవ్రీథింగ్ మన దగ్గర ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు అప్లోడ్ ఎనీ కంటెంట్, మీరు ఏదైనా కంటెంట్ అప్లోడ్ చేయాలి అనుకుంటే
యూ కెన్ జస్ట్ గో ఫర్ ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి జస్ట్ అప్లోడ్ చేయడం. మీరు ఇన్స్టాగ్రామ్ ని ఎంత ఈజీగా యూజ్ చేయగలరు, వెబ్సైట్ ని కూడా అంత ఈజీగా యూజ్ చేయగలరు. మనకి HTML వచ్చి ఉండాలి, ఇంకేదో సాఫ్ట్వేర్ వచ్చి ఉండాలి అని అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈస్ రెడీమేడ్. యూ కెన్ గో అండ్ జస్ట్ ఎడిట్. మీరు అబ్జర్వ్ చేయండి బ్లాగ్స్ కొన్ని, హౌ టు స్టార్ట్ ఎ బ్లాగ్, ఇవన్నీ కొన్ని అబ్జర్వ్ అంటే గూగుల్లో సెర్చ్ చేయండి. ఓకే, మీ ఓన్ రీసెర్చ్ మీరు చేయండి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ టు నో. మేనేజ్ చేయడం ఏం పెద్ద కష్టం కాదు, తెలియనంత వరకే మనకు కష్టంగా అనిపిస్తుంది. నో, ఇట్ ఈస్ రియలీ ఈజీ టు మేనేజ్. వాట్సాప్ లో స్టేటస్ ఎలా ఇస్తారు, మీ వాట్సాప్ ని మీరు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్ ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు, ఇంకా సేమ్ ఫేస్బుక్ ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు. మీరు ఒకరికి మీరు ప్రైవేట్ పెట్టుకుంటున్నారా అకౌంట్, లేదంటే పబ్లిక్ పెట్టుకుంటున్నారు, ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్ కదా. మీరు బయోలో ఏం పెట్టుకుంటున్నారు, ఓకే, బయోలో ఏమైనా లింక్స్ ఇస్తున్నారా, ఓకే. సో హౌ యు ఆర్ మెయింటైనింగ్ యువర్ ఇన్స్టాగ్రామ్, సో దట్ అంతే ఈజీ వెబ్సైట్ ని కూడా మేనేజ్ చేయడం. కాకపోతే మీరు పర్ఫెక్ట్ గా తెలుసుండాలి, ఏ కంటెంట్ ఉండాలి, ఏ కంటెంట్ నేను పోస్ట్ చేస్తున్నాను, ఆ క్లారిటీ ఉంటే చాలు. మేనేజ్ చేయడం ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. స్టార్టింగ్ స్టేజ్ లో మీకు కొంచెం వరీ ఉంటుంది. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు వాచ్ లాట్ ఆఫ్ వీడియోస్. యూట్యూబ్ లో ఫ్రీ బ్లాగింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. నో నీడ్ టు టేక్ ఎనీ కోర్స్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్. స్టార్టింగ్ స్టేజ్ లో కోర్స్ ఏం అవసరం లేదు, బ్లాగింగ్ చాలా ఉన్నాయి. బ్లాగింగ్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది యూట్యూబ్ లో, గో అండ్ సెర్చ్. యా, బ్లాగింగ్ అంటే యూ హ్యావ్ టు క్రియేట్ అ వీడియో కదా. యూట్యూబ్ లో బ్లాగ్స్ బాగా వర్కౌట్ అవుతుంది. సో అదే పీపుల్ వాంట్ టు వాచ్, వాళ్ళు చూడాలి మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఏ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకుంటున్నారు అని. సో అది కంప్లీట్లీ బ్లాగ్ అవుతుంది. ఏ డే ఇన్ మై లైఫ్, వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అని బ్లాగ్ పోస్ట్ చేస్తుంటారు కదా. యూ కెన్ ఆల్సో పోస్ట్ ద సేమ్ ఇన్ ద బ్లాగ్స్ ఆల్సో. బ్లాగ్స్ లో కూడా పెట్టచ్చు, బట్ పీపుల్ వోంట్ షో మచ్ ఇంట్రెస్ట్. ఐఎమ్ క్లియర్ అబౌట్ సోషల్ మీడియా, దెన్ వాట్ కెన్ ఐ డూ? స్టోరీ టెల్లింగ్ బ్లాగ్ ఉంది. స్టోరీ టెల్లింగ్ వర్క్స్ బెస్ట్, ట్రస్ట్ మీ. స్టోరీ టెల్లింగ్ చాలా బాగా వర్క్అవుట్ అవుతుంది బ్లాగ్. అదే మనకి ఉండాల్సిన స్కిల్. సో యూ హ్యావ్ టు యాడ్ సమ్ ఎమోషన్స్. మీ కంటెంట్ అనేది ఎలా రాయాలి, కంటెంట్ రైటింగ్ లో మీరు నేర్చుకున్నారు, యూ హ్యావ్ టు యాడ్ సమ్ ఎమోషన్స్. మీరు ఎమోషన్స్ యాడ్ చేయాలి, అండ్ యూ అంటే కన్వర్సేషనల్ గా మాట్లాడాలి. ఐ విల్ టెల్ యూ, ఓకే, ఐ విల్ కీప్ దిస్ పాయింట్ ఇన్ ద డాక్యుమెంట్ లో మీకు ఖచ్చితంగా ఈ పాయింట్స్ అయితే యాడ్ చేస్తాను. సోషల్ మీడియా అంటే ఫియర్ ఉంది అంటే యూ కెనాట్ షో యువర్ ఫేస్, డోంట్ షో యువర్ ఫేస్. మీ ఫేస్ అస్సలు చూపించుకోండి సోషల్ మీడియాలో. ఎవరో అనానిమస్ పర్సన్ గానే పోస్ట్ చేయండి. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఎక్స్పెరిమెంటెడ్ లైక్ దిస్. చాలా మంది ఉన్నారు ఇలా ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళు. దే డిడ్ షో దేర్ ఫేస్ బట్ దే గాట్ ఫేమస్. వాళ్ళు ఫేస్ చూపించకుండానే ఫేమస్ అయ్యారు. It is readable, it will be a blog. If it is audible and visible, it is called a blog. Yes. Okay, then it's time to, I am leaving now. We'll meet tomorrow. I have to go for another class actually. ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలి అంటే సోషల్ మీడియాస్, మీరు బ్లాగింగ్ ప్రమోషన్ చేసుకోవాలంటే సోషల్ మీడియా బయోలో మీ బ్లాగ్ గురించి లింక్ ఇవ్వాలి. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ బ్లాగ్ లోకి వెళ్ళాలి. సో యూట్యూబ్ బ్లాగింగ్ కాక రిమైనింగ్ సోషల్ మీడియాస్ అన్ని మీ ప్రమోషన్స్ అవుతాయి. ఓకే, యూ కెన్ యూజ్ దోస్ ప్లాట్ఫామ్స్ యాజ్ యువర్ ప్రమోషన్స్. మీరు స్టోరీ అప్లోడ్ చేస్తే న్యూ స్టోరీ అని, న్యూ రీల్ అని స్టోరీ పెడతారు కదా. ఏదైనా రీల్ చేసి కొత్తగా పెట్టాలనుకోండి, న్యూ పోస్ట్, న్యూ రీల్ అని పెడతారు కదా స్టోరీస్ లో. ఇంకా సేమ్ వాట్సాప్ కూడా ఉంది, షేర్ టు యువర్ గ్రూప్స్. మార్కెటింగ్ కి లిమిట్ అనేది లేదు. ఓకే, మీరు ఎంతైనా ప్రమోట్ చేసుకోవచ్చు. మీరు కమ్యూనిటీని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. సో యూ విల్ గెట్ టు లెర్న్ ఇన్ ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ ద్వారా కూడా మీరు కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవచ్చు. ఐ టెల్ యూ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్. ర్యాంకింగ్ ఎలా చేసుకోవాలి, ఓకే, కంటెంట్ ఐడియాస్ ఎలా తెచ్చుకోవాలి, ఫ్రీలాన్సింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఆల్ దీస్ థింగ్స్ విల్ డిస్కస్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్. అండ్ until then, bye.